హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎందుకు డాకు మహారాజ్ అని చెప్పి టైటిల్ పెట్టానని చూస్తున్నారా? ఈ వీడియోలో అన్నీ మీకే తెలుస్తాయి. ఇది నేను స్టే చేసిన హోటల్, ఇంకా ఏ ప్లేసెస్ నేను విజిట్ చేశానో ఊటీలో అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఊటీలో మేము స్టే చేసిన హోటల్ మెజెస్టిక్ క్రౌన్ అండి. చాలా బాగుంటుంది. ఈ రూమ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా లాస్ట్ వీడియోలో ఉంటుంది, చెక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఆ తర్వాత మేము మార్నింగ్ 9 o'clockకి లేచాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ తర్వాత టిఫిన్కి వెళ్ళామండి. ఈ రూమ్లో స్టే చేసే వాళ్ళకి టిఫిన్ అనేది కాంప్లిమెంటరీ. టిఫిన్ అనేది చాలా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం అలా కాదు, టిఫిన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవ్రీడే టిఫిన్ మెనూ అనేది చేంజ్ అయిపోతుంది. నేను వెళ్ళేసరికి చాలా వరకు టిఫిన్ అయిపోయింది. నేను 9 o'clockకి లేచి వెళ్ళాను. నెక్స్ట్ టిఫిన్స్ మీకు మంచిగా చూపిస్తాను. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళి టిఫిన్ తినేసాం కాబట్టి ఇంకా తర్వాత కిడ్స్కి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొని ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు పైకరాకి వెళ్తున్నాము. పైకరా ఊటీలో ఒక క్లస్టర్ అండి, అంటే ఒక పార్ట్. అక్కడ చాలా షూటింగ్ స్పాట్స్, లొకేషన్స్ ఉన్నాయి. అది చూడటానికి వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో మనకి ఇక్కడ చూడండి వెస్ట్ డాన్స్ అని చెప్పేసి ఒక ప్యాలెస్ కనిపిస్తుంది. ఇది కూడా హెరిటేజ్ రిసార్ట్ వాళ్ళదే, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్యాలెస్ అనేది. రూమ్ ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్కి వెళ్ళి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది లేటెస్ట్గా కట్టిన ఊటీ ప్యాలెస్ వాళ్ళదే. ఇది కూడా నేను లోపలికి వెళ్ళలేదండి, నాకు అంత టైం కుదరలేదు. మనం పైకరాకి వెళ్ళాలి, ప్రతి ఒక్క లొకేషన్కి ఒక టైమింగ్ ఉంది. ఆ టైం లోపలే మనం వెళ్ళి విజిట్ చేయగలం. అందుకని వెళ్తున్నప్పుడు నేను ఫుటేజ్ అనేది తీశాను. ఎందుకంటే ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే వాళ్ళకి అది యూజ్ అవుతుంది కదా, ఎలా ఉంది ఏంటి అనేది చూడటానికి. అందుకని చెప్పేసి రూట్స్ కూడా నేను చాలా వరకు తీసానండి. లొకేషన్ ఎలా ఉంది, నేను వెళ్ళే టైంకి ఎలా ఉంది అని చెప్పేసి. నేను వెళ్ళింది జనవరిలో చాలా చల్లగా ఉంది. మనకి చూడడానికి ఎండ కనిపిస్తుంది కానీ చాలా చలి వేస్తుంది. మనం ఉండే రూమ్ నుండి అయితే మనకి మెడిసిన్స్ అండ్ డాక్టర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మన ఈవినింగ్ కావాలి అంటే ఒకసారి అలా వాక్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చాలా చిల్లుడుగా ఉంది. ఇక్కడ ఫాగ్ లేదు కానీ చాలా చలేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం వెళ్ళేటప్పుడు అన్నీ కూడా మనం క్యారీ చేస్తూ వెళ్ళాలి. నేను ఇక్కడ డిస్ప్లేలో ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ డైరెక్షన్స్ యొక్క బోర్డ్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్గా లొకేషన్ అనేది మనకి తెలీదు. మనం అక్కడ అడిగి తెలుసుకొని వెళ్ళాలి, లేదంటే గూగుల్ మ్యాప్ని చూసుకుంటూ వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కూడా ఎగ్జాక్ట్గా చూపించట్లేదు లొకేషన్ని. సో తెలిసిన డ్రైవర్తోనే వెళ్ళడం సేఫ్ అండి. ఇక్కడ పర్ డే ట్యాక్సీ కనుక మాట్లాడుకునేటట్లయితే 2000 అవుతుంది. అది ఒకసారి మీరు చూసుకోండి. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్లేసెస్కి ఏమేమి విజిట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ అనేది వ్యారీ అవుతుంది.
మూవీస్లో చాలా షూటింగ్స్ ఊటీలో కొన్ని తీస్తారండి. అవి ఏమేమి మూవీస్, అసలు ఏంటి ఆ ప్లేసెస్ అనేది మనం చూద్దాము. ఈలోపు ఇవన్నీ కూడా చూడండి. మీకు కనుక ఈ రూట్ అది కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. ఆ స్కై, ఆ ట్రీస్, ఆ లొకేషన్ అంతా బాగుంది కదా ట్రావెల్ చేస్తున్నప్పుడు, అందుకే నేను తీసానండి. ఈ ట్రావెలింగ్ రూట్ అనేది 2 వే కాబట్టి వెహికల్స్ అనేవి వస్తూ ఉంటాయండి, వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హార్న్ అనేది ఖచ్చితంగా కొట్టాలి, లేకపోతే ఏ వెహికల్ ముందు వస్తుంది అనేది తెలియదు. సో అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్స్ కూడా చాలా చిన్నవి, ఎందుకంటే ఇది హిల్ ఏరియా కాబట్టి. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు కదా ఈ మధ్య. ఎందుకంటే బెంగళూరు నుంచి చాలా దగ్గర ప్లేసెస్ నుంచి వీకెండ్ వస్తే అలా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ప్రికాషన్ అనేది ఖచ్చితంగా తీసుకోండి, లేదు అంటే యాక్సిడెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు హ్యాపీగా చూసుకుంటున్నారు బయటకి కార్లోంచి. ఆ స్ట్రీట్ ట్రీస్ ఏంటి, ఇంత బిగ్ ట్రీస్ ఉండవు కదా మనం ఉండే ప్లేసెస్లో, అవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. లోకల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఫుడ్ ఏం క్యారీ చేయక్కర్లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ దగ్గర హెల్దీ ఫుడ్డే ఉంది, కిడ్స్కి ఈజీగా పెట్టచ్చు. వితౌట్ స్పైసీ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. మనం ఇప్పుడు దగ్గరలో ఉన్నామండి పైన్ ఫారెస్ట్కి. పైన్ ఫారెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 PM వరకే. ఈ టైం అనేది 1 hour అటు ఇటు అవుతూ ఉంటుంది, కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందండి. మేము పైన్ ఫారెస్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే అన్ని ట్రీసే ఉంటాయి. కాకపోతే ఈ లొకేషన్ ఎందుకు చూస్తారు అంటే చాలా షూటింగ్లో ఫైటింగ్స్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడ తీస్తారు, అందుకని చెప్పేసి ఇక్కడ చాలా మంది వస్తారు. ఇక్కడ లాంగ్ ట్రీస్ తప్ప ఇంకేమీ ఉండదు, అందుకని చెప్పేసి మేము ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయలేదు. మేము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో చాలా వరకు చర్చెస్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు అనుకుంటా. అలానే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వస్తాయి అండ్ ఫ్రెష్ క్యారెట్స్, బీట్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అసలు నిన్ను దిగి చూడలేదు, తినలేదు. అప్పటికి కూడా మేము చాలా ఫుడ్స్ తినడం వల్ల లొకేషన్కి చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే మేము ట్రావెలింగ్లో కూడా చాలా ఫుడ్స్ తీసుకున్నాం కదా డిఫరెంట్ హోటల్. మీరు చూసేయండి ఆ వేస్ ఎలా ఉన్నాయి, ఆ టర్నింగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీరు ఒకసారి చూసేయండి. ప్రతాప్ గారు, జై బాబు.
బాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ మన లొకేషన్ రీచ్ అవుతున్నామండి. ఇక్కడ వన్ ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే కనుక ఇక్కడ మనకి మురుగన్ టెంపుల్ ఉంటుంది. ఊటీలో మురుగన్ టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ, కానీ ఫేమస్ టెంపుల్స్ 2 చోట్ల ఉన్నాయి. వాటి కోసం మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం వెళ్ళేది వెన్లాక్స్ డౌన్ అని చెప్పేసి ఉంటుందండి లొకేషన్ నేమ్. కానీ దీన్ని 9th మైల్ అని కూడా అంటారు. కానీ ఇక్కడ 6th మైల్ అనేది కూడా ఉంది. 2 షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ సాంగ్స్, అలానే కొన్ని ఫైట్స్, కొన్ని సీన్స్ ఇక్కడ మనకి తీశారు. ఆ మూవీస్ ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. దీని టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 7 AM to 5 PM వరకే ఉంటాయండి. సమ్మర్లో అయితే 1 hour అటు ఇటు అవుతుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళింది వింటర్లో కాబట్టి వింటర్లో ఎగ్జాక్ట్ 5 PMకి అన్నీ క్లోజ్. ఇక్కడ నేను కాస్ట్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు వెళ్ళే టైంకి మేబీ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. ఎంట్రన్స్ ఛార్జెస్ అనేది పే చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తామండి. కానీ ఇది చాలా పెద్ద హిల్ అని చెప్పాలి. అసలు ఎక్కలేమో, చాలా వరకు చాలా చల్లగా ఉందేమో. మనం ఈ స్లోప్ ఎక్కేసరికి కూడా మనకి బ్రీతింగ్ అనేది చాలా వరకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. మనం ఇంకా ఫాగీగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇలా కాకుండా ఉండాలి అంటే బెస్ట్ వే ఏంటంటే విక్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి క్యారీ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకి థ్రోట్ అనేది కూడా కొంచెం వెట్గా ఉంటుంది కాబట్టి కాఫ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు మాత్రం ఇది అసలు ఎక్కలేరు హిల్ ఏరియా. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం వెళ్ళాలండి. కిడ్స్ కూడా మా వాళ్ళైతే బాగానే ఎక్కేశారు ఈ స్లోప్ అది అంతాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. కార్తిక్కి మొబైల్ ఇచ్చానండి. ఇచ్చి నాకు పిల్లలకి ఫొటోస్ తీయండి అని చెప్పాను. అసలు ఆ ఫొటోస్ తీసారు చూడండి, రొటేట్ చేసేసి అసలు అవన్నీ కూడా మళ్ళీ నేను రీరొటేట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. అసలు అందుకని చెప్పేసి నేను మొబైల్ ఆయనకి ఇవ్వను వీడియో తీయడానికి. ఎందుకంటే అంత క్లియర్గా క్లారిటీగా షేక్ లేకుండా తీయరు. అందుకని చెప్పి మొబైల్లో నేనే ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ షూట్ చేసిన మూవీస్ ఏంటి అంటే దివానా అని చెప్పేసి, ఇంకా కుచ్ కుచ్ హోతా హే, గీతాంజలి, అలానే రాజ్, రోజా,
దిల్సే మూవీ, ఇవన్నీ కూడా ఈ లొకేషన్స్ పైకరా లొకేషన్స్లోనే షూట్ చేశారు. అలానే ఆనందం మూవీ సాంగ్ తెలుసా అండి మనకి అప్పట్లో. మీరు ఒకసారి ఈ లొకేషన్స్ అసలు ఎలా ఉంది అని హిల్ అనేది ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా లెగ్స్ అనేవి పెయిన్ వస్తాయి. మనం రెయినీ సీజన్లో కానివ్వండి, లేదంటే ఫాగ్ ఉన్నప్పుడు కానీ వెళ్ళినప్పుడు, మనం ఈ వేలో వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా గ్రాస్ మీద నడవకూడదు. గ్రాస్ అనేది వెట్గా ఉంటుంది కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రికాషన్ ఖచ్చితంగా తీసుకోండి. మనం ఆ రూట్ మీద వెళ్ళడమే సేఫ్. హ్యాండ్తో ఏదైనా స్టిక్తో సపోర్ట్ తీసుకోవడం బెస్ట్. ఫాగీ అండ్ రెయినీ సీజన్లో కనుక ఇది హిల్ ఎక్కేటట్టు అయితే. నేను ఇది సెకండ్ టైం రావడం అండి. ఫస్ట్ టైం నేను మా కజిన్స్తో వెళ్ళినప్పుడు చాలా ఫాగీగా ఉంది. నాకు అసలు ఏమీ కనిపించలేదు. మేము అంతా ఎక్కాము కష్టపడి. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. కానీ ఆ టైంలో వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కిడ్స్ అండి అడుగుతున్నారు, నేను షూట్ చేస్తుంటే మీరు యూట్యూబరా, మీరు ఎలా తీస్తున్నారు, అసలు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత ఇంటెలిజెన్సో, మేము వెళ్తాము, మేము మా మమ్మీ వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తాము అని ఎన్నో విశేషాలు చెప్తూ ఉన్నారు. చాలాసేపు మా చుట్టూనే తిరిగారు. ఈ లొకేషన్ నేను చూడకముందు ఏమనుకున్నా అంటే పైన్ ఫారెస్ట్ లాగే ఏం ఉండదులే, వెళ్ళిపోదాం త్వరగా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఒక 2 hours ఇక్కడే స్పెండ్ చేశాము. ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, చూడటానికి కానివ్వండి, అసలు ఆ మౌంటైన్స్, ఆ హిల్స్, అసలు గ్రీనరీగా చూసే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ అండి. చాలా బాగుంటుంది. చూడండి, చాలాసేపు మనం ఇక్కడే స్పెండ్ చేస్తాము. నేను మొత్తం అంతా పెట్టలేదండి, చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఆ లొకేషన్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో నాకు చెప్పండి. మనం దిగేటప్పుడు కూడా స్లోప్లో 2 sides ఉంటాయి. ఒకటి కొంచెం ఈజీగా ఉంటుంది దిగడానికి, అటు సైడ్ చూసుకొని దిగండి. మనం వచ్చిన రూట్, అక్కడ వేసిన రూట్లో దిగడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకి ఎయిర్ కూడా డైరెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కిడ్స్తో వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ అవి తీసుకోండి, మర్చిపోకుండా హ్యాపీగా మీరు కూడా మీ టూర్ని ఎంజాయ్ చేయండి. మనం కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్లో అన్నీ కూడా వుడ్తో చేసిన ఐటమ్స్ ఉంటాయి. అలానే జ్యూసెస్ కానివ్వండి, కాఫీ పౌడర్స్, చాక్లెట్స్, సమ్ స్నాక్స్, ఐస్ క్రీమ్స్, బటర్ మిల్క్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి.
తీసుకోవాలో అవన్నీ కొనుక్కొని మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి కార్న్, పీనట్స్ నేను తీసుకున్న తర్వాత నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా ఈ రూట్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా అర్థమైందా లేదంటే సార్ చెప్తారు, ఒకసారి వినండి. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भारी पड़ती है तो बात भेजे में घुसती है. యాక్చువల్లీ మనం నియర్గా ఉన్నాము డాకు మూవీ లొకేషన్కి. మనకి డాకు మూవీ ఎక్కడ తీశారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒక రెస్టారెంటేనండి. ఇక్కడ మనం స్టే చేయాలి అంటే కూడా స్టే చేయొచ్చు. రూమ్స్ అవి అవైలబిలిటీలో ఉంటాయి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే కనుక రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. దీన్ని ఊటీ ప్యాలెస్ అంటారు. మనం గూగుల్లో టైప్ చేసినా కూడా మనకి వెబ్సైట్కి వెళ్తాము, ఒకసారి చూసుకోండి. రూమ్ కాస్ట్ అనేది డేకి 16,000 ఉంటుంది స్టార్టింగ్ ప్రైజెస్. కానీ ఇది ఓల్డ్ ప్యాలెస్ అండి. నేను ఇందాక వెస్ట్ డౌన్స్ చూపించాను కదా, అది కూడా వీళ్ళదే, న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళండి. మేము ఇక్కడికి వచ్చి జస్ట్ ఒకసారి షూట్ తీసుకొని మేము వెంటనే నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాము. మీరు చూసేయండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది కొంచెం లాంగ్ అయిపోతుంది, అందుకనే పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికి వీలున్నప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా కిందన కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ విజిట్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను తప్పకుండా. అండ్ ఇంత లాంగ్ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. So much.